ఆ సందర్భంలో సిమియోను లూకాసు వార్త 2వ అధ్యాయం 25 వచనంలో ఇశ్రాయేల్ ప్రజల ఆదరణ కొరకు ఎన్నో సంవత్సరాలు ఎదురు చూశాడంట. ఈరోజు విడుదల కొరకు ఎన్నో దినాలు ఎదురు చూసిండొచ్చు. నీ సమస్య పరిష్కారం కొరకు దేవుడిని కలుసుకోవాలని బహుశా ఎన్నో సంవత్సరాలను ఎదురు చూపులు ఈరోజు బహుశా ఈ సమయం అయిండొచ్చు. ఇట్ ఈస్ అన్ అపాయింటెడ్ టైమ్. హీ వెయిటెడ్ ఫర్ సో మెనీ ఇయర్స్. బైబిల్ సెలవిస్తుంది 400 సంవత్సరాల నిశ్శబ్దము ఇశ్రాయేల్ ప్రజలందరూ ఎదురు చూస్తున్న సమయమే ఆ క్రిస్మస్ యేసు ప్రభువు వారి జన్మ సమయం. ఈరోజు అడుగుతున్నాను, నీ విడుదల కొరకు ఎదురు చూసావా? నీ స్వస్థత కొరకు ఎదురు చూసావా? నీ కుటుంబము రక్షణ కొరకు ఎదురు చూస్తూ వచ్చావా? ఈరోజు నీ ప్రార్థనలకు జవాబు రావాలని బ్రేక్ త్రూ కొరకు ఎదురు చూస్తున్నావా? ఎన్నో సంవత్సరాల వాగ్దానం నెరవేరాలని ఈరోజు ఎదురు చూస్తూ, అయ్యా ఈరోజు నా జీవితంలో నెరవేర్పు సమయం కావాలని ఎదురు చూస్తున్నట్లయితే నీకు శుభవార్త ప్రకటించాలని ఆశపడుతున్నా. అపాయింటెడ్ టైమ్ వాజ్ వెయిటింగ్ ఫర్ సిమియన్. సిమియోను కొరకు దేవుడు నిర్ణీత సమయాన్ని ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తూ వచ్చాడు. అయితే మీరు అనొచ్చు, దేవుడు అన్నాడు, వాగ్దానం ఇచ్చాడు, ఆ నెరవేర్పు చూసేదాకా నువ్వు చావవయ్యా అన్నాడు. ఎస్, ఈరోజు నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, ఈ వాక్యం వినేదాకా నీ ప్రాణం దేవుడు ముట్టడో. నువ్వు ఇంకా బ్రతుకున్నావంటే ఈ వాక్యం నువ్వు వినాలి, ఆయన సువార్త నువ్వు హృదయంలో స్పందించాలి, నీ జీవితాన్ని మార్చాలని దేవుడు నిర్ణీత సమయాన్ని ఏర్పాటు చేశాడు.